మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం క్రిస్మస్ పాపప్ గ్రీటింగ్ కార్డ్ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దానికి మనకు ఒక A4 సైజ్ పేపర్ కావాలి. దీన్ని మనం ఈ విధంగా సగానికి మడత పెట్టుకోవాలి. ఓపెన్ చేసి మళ్ళీ ఇలా సగానికి మడత పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న మడతలుగా పెట్టుకోవాలి. ఇలా తర్వాత ముందుకు వెనకకు తిప్పుతూ ఇలా చిన్న చిన్న మడతలుగా పెట్టుకోవాలి. ఇలా మొత్తం మడత పెట్టేసిన తర్వాత దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా ఒక ముక్క కత్తిరించి తర్వాత ముక్కను దానికంటే కొంచెం చిన్నదిగా కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని దీనికంటే ఇంకొంచెం చిన్నదిగా, తర్వాత దీనికంటే మరి కాస్త చిన్నది, ఇలా కట్ చేసుకున్న తర్వాత మరొక A4 సైజ్ పేపర్ను తీసుకోవాలి. దీన్ని ఇలా సగానికి మడత పెట్టాలి. బుక్ షేప్లో లాగా మడత పెట్టాలి. దీన్ని ఇలా ఓపెన్ చేసి ఈ కట్ చేసిన పీసులు ఉన్నాయి కదా, వీటిని ఇలా అతికించుకోవాలన్నమాట. అప్పుడు మనకు పాపప్ క్రిస్మస్ ట్రీ వస్తుంది. ముందుగా మనం చిన్న ముక్కను తీసుకుందాం. అన్నిటికంటే చిన్న ముక్కను తీసుకొని గ్లూ వేసి దాన్ని చివర అతికించుకోవాలి. ఆ తర్వాత దానికంటే కొంచెం పెద్ద ముక్కను తీసుకొని దాని పక్కనే అతికించాలి. అలా అన్నిటినీ వరుసగా ఈ విధంగా అంటించాలి. అంటించిన తర్వాత దాని పైన కూడా ఈ విధంగా గ్లూ పూసి పేపర్ను మడవాలి. తర్వాత ఇంకొక కలర్ పేపర్ను తీసుకొని చిన్న పీస్ను దాన్ని ఈ విధంగా మడత పెట్టి గ్లూ వేసి ఇలా నిలువుగా అతికించాలి. పైన కూడా అతికించి మూసివేయాలి. కాసేపు ఆరిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మనకు పాపప్ క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది. దీని చివర ఒక చిన్న స్టార్ను అంటించుకోవాలి. కార్డ్కు ఇటుపక్క కూడా చిన్న చిన్న స్టార్స్ను మనం అతికించుకోవచ్చు. చూసారా, మన క్రిస్మస్ పాపప్ గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగా తయారైందో. దీన్ని ఇలా తిప్పి చూస్తే క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది మనకు. చాలా బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.